I'm a diverse person. How can she say I'm not a husband? How can she say I'm not a husband? అంటే సుభాష్కి ఇష్టపూర్వకంగానే పెళ్లి జరిగిందని ఆమె చెప్తోంది. అది నాకు తెలుసు సార్. మరి అలా ఉంటే ఆయన వచ్చి బయటకు వచ్చి చెప్పుకోమని చెప్పండి. ఇప్పుడు ఆమె వేరొకరి భర్త అంటే వేరొకరి భార్య అని తెలిసినా కూడా మీరు ఎందుకు వేధిస్తున్నారని ఆమెకు వచ్చాను డైరెక్ట్. ఆమె నా భార్య అయితే వేరొకరి భార్య నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన వచ్చి ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పండి. లెట్ హిమ్ కమ్ అండ్ షో ద ఎవిడెన్సెస్. మీరు ఇద్దరు ఆస్తి విషయంలో కూడా డాక్యుమెంట్ రాసుకున్నారంట కదా. ఏది మ్యూచువల్ నన్ను ఆ రోజు భయపట్టించి నీకు ప్రాణతట్టి ఉంది, నిన్ను ఒక నిమిషంలో తీసేయగలుగుతాం అనుకుంటే చెప్పింది చేసి మ్యూచువల్ మీద సైన్ పెట్టు, పక్కకి వెళ్ళిపో. 30 కోట్లు ఇవ్వాలని మీరు వేధిస్తున్నారు. నేను 30 కోట్ల అమౌంట్ ఎప్పుడు అడగలేదు. నేను అడిగిందంటే న్యాయం జరగాలి. పిల్లలకు ఎవరి ద్వారా బాబు పుట్టాడు కాబట్టి పిల్లలకు ఆర్థికంగా నైతికంగా న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి. న్యాయం చేస్తే అది సాటిస్ఫై అయితే పక్కకి వెళ్ళిపోతా అని చెప్పాను. విల్లా శాంతి గారి పేరు మీదనే ఉంది. అది మీకు కావాలంటే డాక్యుమెంట్స్ కూడా చూపిస్తానండి. అంటే ఆమె ఏమంటుందంటే నాకు మంచి బట్టలు వేసుకోవడం తప్ప నేను ఒక ప్రొఫెషనల్ మంచి బట్టలు వేసుకోవడం రైటే, మినిస్టర్లతో మాట్లాడచ్చు, ఎంపీలతో మాట్లాడచ్చు, కానీ పిల్లలు కనకూడదు సార్. పిల్లలు కనకూడదు. మంచి బట్టలు వేసుకోవచ్చు, 10 మందితో కలవచ్చు, 10 మందితో మాట్లాడవచ్చు. ఐ హావ్ గివెన్ ఫ్రీడమ్, కానీ పిల్లలు కనకూడదు. అంటే ఆమె ఏ సంవత్సరాల కందని మీరు ఆరోపిస్తున్నారు? డేట్స్ ప్రకారం 2023 ఏప్రిల్ 15 తారీఖు కనింది. అమెరికాలో ఉండగా కనింది. నా ప్రమేయం లేకుండా అప్పటికే నాతో 1 వీక్ సెక్స్లో. నాకు ఆడపిల్లలు 2 సార్, 2 పాపలు, ట్విన్స్. మీరు వెళ్ళేటప్పుడు ఒక పాప ఉందా? 2 పాపలు ఉన్నారు నాకు. 2 ట్విన్స్ సార్, వాళ్ళు కవల పిల్లలు. ఇప్పుడు మళ్ళీ ఇంకో బాబు పుట్టారు. మళ్ళీ ఇప్పుడు బాబు పుట్టాడు, కానీ ఆ బాబు ఎవరనేది తెలియట్లేదు. అంటే ఆల్రెడీ మీకున్న 2 ఆడపిల్లలు మాత్రం మీ పిల్లలే. చెప్పండి. దూరం పెట్టండి. See sir, I am not here for sensation. Please, see sir, I request all the media. I am not here for sensation. ఫైనల్గా నాకు DNA టెస్ట్ చేయాలి. నేను ఎవరెవరి పేర్లు అయితే నేను కమిషనర్ గారికి రాసిన లెటర్కి 100% కట్టుబడి ఉన్నాను. నాకు DNA టెస్ట్ చేసి ప్రూవ్ చేయాలి. ఒకవేళ కాని వ్యక్తి అయితే ఎవరైతే నేను ప్రజల ముందర వాళ్ళ కాళ్ళ మీద పడి సారీ చెప్తాను. కాకపోతే తండ్రి అయితే మాత్రం ఎవరైనా తండ్రి తేలితే మాత్రం ఆ తర్వాత వాళ్ళు కంపెన్సేషన్. ఆమె కడుపుతో ఉన్నప్పుడు మీరు శారీరకంగా మానసికంగా వేధించారని? లేదు. నేను అమెరికాలో ఉంటే ఆమె కడుపులో నేను అమెరికాలో వినండి సార్. ఆ రోజు వెళ్ళిపోయి ఉండాల్సింది కదా సార్. ఒకవేళ అలా వేధించుంటే నాకు ఈ మొగుడు వద్దనేసి వదిలి వెళ్ళిపోయి ఉండాల్సింది కదా. ఎందుకుంది నాతోటి 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఎందుకుంది నాతోటి? మీరు ఇదే ఆరోపణలు ఎన్నాళ్ళు ఎందుకు ఆగారు? లేదు, నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి కదా సార్. 2-3 ఏళ్ళు రంకుని బొంకుని బయటికి దీనికి ఎవిడెన్సెస్ ఐ నీడ్ అట్లీస్ట్ 6 months ఆఫ్ టైం. లేదు. ఐ స్వేర్ ఐఎమ్ అకాడమిషియన్. నేను ఒక విద్యావేత్తని. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐఎమ్ అన్బయాస్డ్ పర్సన్. ఐఎమ్ న్యూట్రల్ పర్సన్. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్. ఐఎమ్ నాట్ ఇండస్ట్రియలిస్ట్. లేదు కాలేదు. ఇందాక చెప్పాను సార్, అది ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ లై డిటెక్టర్. ఐఎమ్ రెడీ ఫర్ ఫోరెన్సిక్ టెస్ట్. దట్ డాక్యుమెంట్ ఇస్ రిటర్న్ ఆన్ 11th June 2024. మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, విడాకులు లేదు కదా, మీ సంతకం లేదు, ఉండదు కదా అందులో. మ్యూచువల్కి వెళ్ళిన మాట వాస్తవమే. కానీ వెళ్ళేటప్పుడు కొన్ని టర్మ్స్, కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఐ థాట్ ఐ షుడ్ స్టాప్. నేను ఇంతవరకు ఏ వాయిదాకి వెళ్ళలేదు. నాకు ఇప్పుడు మ్యూచువల్ వద్దు అనుకున్నాను. నాకు బేబీకి తండ్రి కావాలని ఆగాను. అంటే మ్యూచువల్ ఫస్ట్ వెళ్ళాలనుకో వెళ్ళిరా? ఫస్ట్లో అనుకున్నాను. అంటే ఈ టార్చర్ తట్టుకోలేక నిన్ను లేపేస్తారు, నీకు భయం ఉంది, ఈ గోలంతా నాకెందుకు తల్లి, నేనేదో మ్యూచువల్కి వెళ్ళింది మొన్న మేడం ఏప్రిల్లో. బాబు పుట్టిన తర్వాత, బాబు పుట్టిన 1 yearకి వెళ్ళాం. 1 year కంటే మొన్న ఏప్రిల్లో మ్యూచువల్కి వేసాం. బాబుని ఎత్తుకున్నా కూడా 16లో విడాకులు తీసుకున్నామని చెప్తున్నారు కదా. అది ఫేక్ మేడం, అది ఫేక్ సార్. ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్. అది ఫేక్గా క్రియేట్ చేసి 11 June 2024 నాతో సైన్ తీసుకున్నారు. అది ఫేక్ డాక్యుమెంట్. ఐఎమ్ రెడీ ఫర్ ఫోరెన్సిక్ టెస్ట్. లాస్ట్ ఏం చేయబోతున్నారండి ఇప్పుడు? అంటే నేను సటిల్ ఐ విల్ అప్రోచ్ ద లీగల్ కోర్ట్. నాకు లీగల్గా నాకు DNA టెస్ట్ ద్వారా నేను అడుగుతాను, నాకున్న డౌట్లు క్లారిఫై చేసుకుంటాను. దెన్ ఐ విల్ కమ్ అవుట్. నేరుగా విజయసాయి రెడ్డితో సంబంధం ఉందని మీ ఆరోపణ? నాకు డౌట్లు ఈయనపై నేను 2 పేర్లు పెట్టాను. ఆ ఉన్న పేర్లు అది విజయసాయి రెడ్డి అని చెప్పట్లేదు సార్. విజయసాయి రెడ్డి సార్ అని చెప్పట్లేదు. ఆ 2 పేర్లు పెట్టాను అక్కడ. 2 పేర్లు పెట్టాను. అదే పేరు ఆరోపించాను సార్. సర్కమ్స్టెన్సెస్ బట్టి వాళ్ళిద్దరు ముందుకు వచ్చి టెస్ట్ చేసుకుని వాళ్ళు కాదంటే ఒకవేళ విజయసాయి రెడ్డి గారి ఫేమ్ ఏమైనా డ్యామేజ్ అయితే ఆయన కాళ్ళ మీద పడి సారీ చెప్తాను. కానీ శాంతి చెప్పింది తన పేరు శాంతి చెప్పింది. తన పేరు కమిషనర్ గానే మాకు అధికారిగా ఒక ఎంపీగా మాత్రమే పరిచయం అని వాళ్ళు అంటున్నారు. సో గాడ్ నోస్ ద ట్రూత్ సార్. ఇఫ్ దే హ్యావ్ దట్ మచ్ ఇంటిగ్రిటీ, లెట్ దెమ్ కమ్ ఫర్ ద DNA టెస్ట్. వాళ్ళకి నిజంగా అంత ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు ఈ మీడియా హంగామా ఈ ఫైటింగ్లు ఎందుకు? రేపు వచ్చేస్తానే రెడీ చేసుకొని చెప్తే అయిపోతుంది కదా. రేపు వచ్చేస్తాను రెడీ చేసుకున్నట్టు అయిపోతుంది కదా. ఎందుకు ఈ ఫైటింగ్ సార్? ఎవరి పేర్లు సార్? నాకు 3 నెలలు 4 నెలలు విజయసాయి రెడ్డి సార్ పేరే చెప్పింది. తర్వాత లాస్ట్లో ఒక 1 week 2 weeks ఏదో పేర్లు చెప్పింది.
తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్లో పోతిరెడ్డి సుభాష్ గారి పేరు వచ్చింది. మీ భార్య మీ భార్య మీకు విజయసాయి రెడ్డి పేరు చెప్పినప్పుడు అప్పుడు మీరెందుకు మీడియా ముందుకు రాలేదు? నేను అప్పుడు నాకు ఎవిడెన్సెస్ కావాలి కదా సార్. ఇప్పుడు భార్య చెప్పింది కదా, అదే డైరెక్ట్గా రాలేను కదా నేను. ఐ నీడ్ టు అండర్స్టాండ్ అసలు ఏం జరిగింది. ఐ హావ్ టు కనెక్ట్ ద డాట్స్. అసలు ఏం జరిగింది నాకు టైం పడుతుంది కదా సార్. అంత పెద్ద ఆయన డైరెక్ట్గా అటాక్ చేయలేను. అంటే ఇప్పుడు కూడా ఎవిడెన్స్ లేదు విజయసాయి రెడ్డి గారి మీద, ఇప్పుడు కూడా మీకు అదే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటున్నాను. ఒకవేళ ఆయన కాకపోతే నేను బేషరతుగా సారీ చెప్తాను సార్ కాళ్ళ మీద పడి. మొత్తం ఇప్పుడు ఏదైతే వాడు ఉందో మొత్తం పోయింది, దానికి మీరు తిరిగి అదే సార్ సార్ ఇది ప్రజాస్వామ్యం సార్, ఇది డెమోక్రటిక్ కంట్రీ. ఆమె పేరు చెప్పింది, అదే పేరు నేను చెప్పాను. దీంట్లో తప్పేముంది? ఇప్పుడు ఆమె పేరు చెప్పింది, నేను విజయసాయి రెడ్డి సార్ అని చెప్పట్లేదు, విజయసాయి రెడ్డి సారే ఈ బేబీకి తండ్రి అని చెప్పట్లేదు. షీ హాస్ గివెన్ సమ్ స్కెప్టిజం, డౌట్లు వెళ్ళబుచ్చింది నాకు ఆయన అని చెప్పింది. అదే DNA టెస్ట్కి వచ్చేసి క్లారిఫై చేసుకుందాము. ఒకవేళ సార్ కాకపోతే సార్ కాళ్ళ మీద పడి సారీ చెప్తాను. ఒక మహిళగా నన్ను ఇంత వేధించడం కరెక్ట్ అయినా అనేది ఆమె క్వశ్చన్. సార్ ఇక్కడ ఆమె నా భార్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇద్దరు ఆడపిల్లలకు తల్లి. ఇంత మీ ఆడపిల్లల వయసు ఎంత? ఇప్పుడు 9 years సార్, 9 years. ఇంత ఇష్యూ జరుగుతుంది, మీ పిల్లలు టీవీలు చూస్తుంటారు, పేపర్లు చూస్తుంటారు. అవును సార్, ఈ ప్రశ్నకు సమాధానం తండ్రిగా ఏం చెప్పదలుచుకుంటారు? తప్పకుండా ఇది చాలా శోచనీయమైన కండిషన్, చాలా బాధాకరమైన విషయము. ఈవెన్ ఒక సమాధానం లేని ప్రశ్నలో మిగిలిపోయాను. నాకు 7 నెలల నుంచి చాలా ప్రెషర్ ఉంది. ఫస్ట్ టైం నేను మీడియా ముందుకు వచ్చాను. నాకు DNA టెస్ట్ ద్వారా న్యాయం చేసి బిడ్డ ఎవరో తెలిస్తే నేను ఐ విల్ ఎగ్జిట్ ఫ్రమ్ దిస్. కోర్టులు చట్టాలు ఉండగా డైరెక్ట్ మీడియాని మీరు వాడుకోవడం దాని సార్? నాకు ఇప్పుడు నాకు కొంత సొల్యూషన్ నుంచి దొరికితే తప్పకుండా లీగల్ కూడా వెళ్తాను సార్, లీగల్ కూడా వెళ్తాను. సో మొత్తానికైతే తనకు వేరే దారి లేదని చెప్తున్నారు మదన్ మోహన్. ప్రస్తుతం అయితే తను మీడియా ముందు చెప్తున్న విషయాలు ఏంటంటే ఎవరు తండ్రి అనేది తేలాల్సిందని చెప్పి అంటున్నారు. అమెరికా వెళ్ళినాను కాబట్టి ఖచ్చితంగా ఆ బాబు ఎవరికి పుట్టాడని చెప్పి తేల్చాల్సింది చట్టాలు న్యాయాలయం చెప్పి చెప్తున్న మదన్ మోహన్ అయితే ప్రస్తుతము ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నగేష్, అయితే మదన్ మోహన్ బేబీకి ఎవరు తండ్రో తేల్చితే నేను వెళ్ళిపోతాను అంటున్నారు. సో ఆయన డివోర్స్ ఇస్తానని చెప్తున్నారా? అంటే తదుపరి ఆ కోర్టులో కనుక వెళ్తే కోర్టు ఏ తీర్పు చెప్పినా తాను అంగీకరిస్తానంటున్నాడు. ఖచ్చితంగా తనకైతే విడాకులు ఇవ్వకుండా తాను అమెరికా వెళ్ళిన తర్వాత వేరేకరితో సంబంధాలు పెట్టుకున్నదని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి 2 ఏళ్ళు అమెరికా తాను PhD కోసం వెళ్ళిన తర్వాత శాంతి ఎవరితో సంబంధాలు పెట్టుకుంది, ఆ బాబు ఎవరికి పుట్టాడనేది తను క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. మరి ఆ క్వశ్చన్కి అయితే ప్రస్తుతం అయితే ఆన్సర్ రావాల్సి ఉంది. తనైతే ఇప్పటికీ పోలీస్ స్టేషన్కు కోర్టులకు వెళ్తా అంటున్నారు. మరి ఇప్పటికీ ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి ఇప్పుడు మీడియా ముందైతే ఈ ఆరోపణలకు పూర్తిగా ఎవిడెన్స్ అయితే రావాల్సి ఉంది. మరి ఒక పక్క MP విజయసాయి రెడ్డి, మరో పక్క అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ఉన్న ఈ ఇష్యూలో మాత్రం ఏం చెప్పదలుచుకున్నా తేలాల్సి ఉంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.